నమస్కారం. నా పేరు భూమిరి గౌరమ్మ. నేను టేటు మహిళా సెక్రటరీని. ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి అదే వాళ్ళ కొడుకు లోకేష్ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగానే మా గౌరవైన చిరెడ్డి భాస్కర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. లిక్కర్ క్యాంప్లో అసలు ఎటువంటి సంబంధం లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఎలక్షన్ అప్పుడు కూడా అందరూ లిక్కర్ పంచుదామంటే కూడా అలాంటి పని మనకొద్దు, నాకు ఇష్టం ఉండదు, అలాంటి నేను ప్రోత్సహించానన్నాడు. అలాంటి వ్యక్తి లిక్కర్ క్యాంప్లో ఎలా ఉంటాడు, ఎలా అలా తప్పుడు పనులు చేస్తాడు? అది కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండదని నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అలానే వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేయటము ఎంతవరకు కరెక్ట్? ఇది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి పని చేసి ఒక ముఖ్యమంత్రి మనం ఎందుకు గెలిపించుకున్నామా? ప్రజల కోసం మంచి చేయటానికి గెలిపించాము. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఉద్దేశపూర్వక కేసులు పెట్టుకుంటా పోతూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మాత్రము ఎక్కడ ఏ ప్రజలు క్షమించరు. మీ పని అయితే మీరు చేసుకోండి, ప్రజలకు మంచి చేయనండి. ఎందుకు మీరు అది పక్కదోవను పట్టించి కావాలని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కేసులు పెట్టించాలని, ఇలా కావాలని చేస్తే మాత్రం ఒకరిని పెడతారు కేసు, ఇద్దరిని పెడతారు. కానీ ప్రజలు మొత్తాన్ని కేసులు పెట్టలేరు కదా. ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళ అనుచర్యుడు వాళ్ళ పర్సన్ ఒకరిని తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టి అతను తప్పుడుగా రాసి చెప్పండి, వీడియో మాట్లాడాలని ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళ కుటుంబంలో ఇలాంటి రాజకీయం వాళ్ళ దగ్గర ఉంటే ఈరోజు ఈ పరీక్ష వస్తుందని వాళ్ళు అనుకోరండి. అది ఎంతవరకు కరెక్టు? ఆ అబ్బాయి ఎంత బాధపడి ఉంటాడు, ఎంత పెయిన్ వచ్చి ఉంటుంది. అది అసలు వాళ్ళు తెలుస్తుందా? ఒక నాయకుడి కాడ ఉన్నంత మాత్రాన వాళ్ళ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ మంచి చెడ్డ, వాళ్ళ పద్ధతులు అవన్నీ ఎవరికి చెప్తారా? అది ఎంతవరకు కరెక్టు? అది కూడా మేము ఖండిస్తున్నాము. చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, అతనికి తప్పు లేదు. అతను తొందరగా అతని మీద ఏ కేసు పెట్టకుండా విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఇంకొక విషయం కూడా ప్రభుత్వంగా చెప్తున్నాను, మేము ఓర్పుతో, ఎందుకంటే మా నాయకుడు చెప్పిండు మనము ఏదైనా పద్ధతిగా పోవాలి, మనం ఎవరిని ఏమనకూడదు, ఒక ఉద్దేశపూర్వకమైన ఎవరితో నప్పించుకోవద్దు, అందరికి మంచి చేయాలి ఉద్దేశంతో మా నాయకుడు ఎక్కడికి రావటమే జరుగుతుంది. అలా కాదని మీ ఇష్టారాజ్యంగానే కేసులు పెట్టుకుంటా మా ఇష్టము, మేము ఏదైనా చేస్తాము, మాది ఏదైనా జరుగుద్ది, మీరు ఎక్కడికంటే అక్కడ అతను వ్యాపారస్తుడిగా వ్యాపారం చేసుకొని పోయేటప్పుడు మీరు బెంగళూరులో పోతున్న అతన్ని మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? అతనికి నోటీస్ ఇవ్వాలి. అతనికి ముందు అతనికి వచ్చి వాగ్వాదం పలికారు, మీకు ఇలా వస్తుంది, మేము ఇలా అరెస్ట్ చేస్తున్నామని అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మీరు వ్యాపారస్తులు ఎక్కడ పోయినా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? అది ఎంతవరకు కరెక్టే నేను అడుగుతున్నాను ఈరోజు. అలానే అతని ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారని కానీ మీకు తెలియదా? అసలు ఉద్దేశపూర్వకంగా కావాలని ఎలా అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని ఏదో ఒకటి చేసి జగన్ నోరు నొక్కాలని